10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కి ఓటమి భయం పట్టుకుందా? 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీకి దూరంగా ఉంటోందా? ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటడం లేదా? రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంటే పోటీకి బీఆర్ఎస్ సిద్ధంగా లేదనే ప్రచారం కేడర్ని పరేషాన్లో పడేస్తుందా? అధినేత కేసీఆర్ నుంచి పోటీలో లేము అనే స్పష్టమైన సంకేతాలు అందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయా? దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు కూడా దాఖలవుతున్నాయి. ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 31 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 3,65,000 ఓట్లున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్కి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలు కంచుకోటలుగా ఉండేవి. ఇంతటి కీలకమైన ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ వదులుకుంటోందన్న ప్రచారం కేడర్ను నిరాశకు గురిచేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక సూచనలు చేసినట్లు సమాచారం. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఎన్నికలను ఉపయోగించుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటికంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కొందరు ఆశావహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించకూడదని, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇరువురు కూడా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు అధికారం అప్పగించామని ఆలోచిస్తున్నారని, అవకాశం ఉంటే ఎప్పటికిప్పుడు బీఆర్ఎస్ను అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు రెడీగా ఉన్నారని బహిరంగ వేదికలపైనే చెప్తూ వస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే కనుక ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగితే తాము చెప్పే మాటల్లో వాస్తవం ఎంత ఉందో ఫలితాల్లో తేలిపోతుందని, కానీ అలా తేల్చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రజల మూడ్ను చాటి చెబుతుందని, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఈ 2 వర్గాలు ప్రజలపై ప్రభావం చూపగలిగేవని పరిశీలకులు అంటున్నారు. అటువంటి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ వెనకాడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.